మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. ఈరోజు మనం ఒక అద్భుతమైన ముద్ర గురించి మనం తెలుసుకుందాం. ఏంటి అంటే అది శ్వాస ముద్ర. ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఎవరికైనా శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు, ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అద్భుతంగా పనిచేస్తుందండి ఈ ముద్ర. మీరు ఆస్తమా ఉన్నవాళ్ళైతే ఆస్తమా ముద్ర అని గుర్తుపెట్టుకోండి. ఈ ముద్ర చేసిన వెంటనే మీకు తెలుస్తూ ఉంటుంది, ముద్ర చేస్తున్నప్పుడే మీ బ్రీతింగ్ తెలుస్తూ ఉంటుంది. చాలా మందికి సివియర్ ఆస్తమా ఉన్నప్పుడు శ్వాస తీసుకోలేకుండా బాధపడుతూ ఉంటారు. రకరకాల శబ్దాలు వస్తూ ఉంటాయి. చాలా మంది నోటుతోనే తీస్తూ ఉంటారు శ్వాసను. అలాగే ఆ ముక్కులన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి. లంగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఓపెన్ కాక చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. సో ఆ మెడిసిన్స్ వేసుకుంటారు. కొంతమంది ఇన్హేలర్ వాడుతూ ఉంటారు. సో ఇన్హేలర్ కూడా మీకు అవసరం లేదు. ఈ ముద్ర మీరు చేస్తే ఇన్హేలర్ తీసి అవతల పడేయచ్చు. మీకు ఇన్హేలర్తో పనే లేదు. ఎవరైతే ఇన్హేలర్ వాడుతున్నారో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి, మీ ఇన్హేలర్ తీసేసేయచ్చు. సో ఈ ముద్ర మీకు ఎన్నిసార్లు ఇబ్బందిగా ఉంటే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయొచ్చండి ఈ ముద్ర. ఇవి కూడా 2 ముద్రలు ఉంటాయి. ఒకటి శ్వాస ముద్ర, 2 బ్రాంకైల్ ముద్ర అంటారు, ఆస్తమా ముద్ర అని కూడా చెప్పొచ్చు. సో శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు ఈ ముద్ర చేయాలి. ఫస్ట్ శ్వాస ముద్ర చూడండి, మీ చిటికెన వేలు బొటన వేలుకి ఎడ్జ్ అంటే స్టార్టింగ్లో పెట్టాలి ఇట్లా. ఓకే, తర్వాత మీ ఉంగరం వేలు ఉంది కదా, ఈ ఉంగరం వేలు బొటన వేలు మధ్యలో పెట్టాలి. ఈ మధ్య వేలు బొటన వేలు చివర పెట్టాలి. చూపుడు వేలు ఇలా స్ట్రైట్గా ఉంచాలి. ఇలా చిటికెన వేలు ఫస్ట్ పెట్టండి, తర్వాత ఉంగరం వేలు పెట్టండి, తర్వాత మధ్య వేలు పెట్టండి, తర్వాత ఈ వేలు ఇలా. జస్ట్ కళ్ళు మూసుకుని కూర్చోండి. మెల్లగా శ్వాస తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మీరు 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ఈ ముద్ర. దీన్ని శ్వాస ముద్ర అంటారు. ఈ ముద్ర 5 నిమిషాలకే మీకు శ్వాస తెలుస్తుంది, క్లియర్ అవుతున్నట్టుగా, ఈజీగా లోపలికి వెళ్తున్నట్టుగా. మన ముక్కు నుంచి మన ఏదైతే విండ్ పైప్ శ్వాసనాళం ద్వారా మెల్లగా ఇక్కడ, తర్వాత ఇక్కడ ఏదైతే ట్రాచియా ఉంటుందో దీని ద్వారా అది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కళ్ళు మూసుకుని మీరు పూర్తిగా శ్వాసనాళం తర్వాత లంగ్స్ మీద ఫోకస్ చేసి ఈ ముద్ర చేయండి. 5 నిమిషాలు ఇది చేసిన తర్వాత మెల్లగా బ్రాంకైల్ ముద్ర అంటే ఆస్తమా ముద్ర. శ్వాస ముద్ర చేసిన తర్వాత నెక్స్ట్ ఆస్తమా ముద్ర, బ్రాంకైల్ ముద్ర అని కూడా అంటారు. మధ్య వేలు మాత్రమే ఫోల్డ్ చేయాలండి. 2 మధ్య వేళ్ళు జాయిన్ చేయాలి. అన్ని వేళ్ళు ఇలా దూరంగా ఉంచాలి. ఏది కూడా ఇలా కలపకూడదు. ఒట్టి మధ్య వేళ్ళు మాత్రమే కలపాలి. కలిపి ఇట్లా మీ మోచేతులు కూడా ఇలా ఉండాలి. బాడీకి ఎక్కడ టచ్ చేయకండి, ఇలా చేయండి. ఇది కూడా 5 నిమిషాలు చేయాలండి. ఫస్ట్ శ్వాస ముద్ర, తర్వాత బ్రాంకైల్ ముద్ర. శ్వాస ముద్ర 5 నిమిషాలు, బ్రాంకైల్ ముద్ర 5 నిమిషాలు. 10 నిమిషాలు పడుతుంది. ఎప్పుడైతే మీకు బాగా ఆయాసం ఎక్కువ అవుతుందో, ఆస్తమా ఎక్కువ అవుతుందో, వెంటనే ఈ ముద్ర చేయండి. ఇమ్మీడియట్గా వెంటనే మీకు బ్రీతింగ్ క్లియర్ అయిపోతుంది. మీకు అసలు ఇన్హేలర్ కానీ ఏది అవసరం లేదు, వెంటనే తెలుస్తుంది ఆ రిజల్ట్. సో ఇవి అద్భుతమైన ముద్రలు. ఎవరికైతే ఆస్తమా ఉందో, ఆయాసం ఉబ్బసం ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నిజంగా ఇవి ఒక వరం అని చెప్పొచ్చు. మరి ఈ ముద్రలు ప్రాక్టీస్ చేసి మంచి ఫలితాలు మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను.